అమ్మోరి ముఖ్యరా నా చేతుల్లో. అయ్యో, నేను ఇంకా నమ్మలేకపోతున్నానన్నయ్య. నీకోసం నేను ఏదైనా చేస్తానమ్మా. ఇదెంత పని? నువ్వు సీఎం కుర్చీలో కూర్చోవాలి, అది నేను కళ్ళారా చూడాలి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీ సాయాన్ని ఇలా థ్యాంక్స్తో సరిపెట్టను. నువ్వు కోరుకున్న నీ రాజకీయ కలని నేను నెరవేరుస్తానన్నయ్య. అంతేకాదు, నాన్న దానమిచ్చిన 1000 ఎకరాలు తీసుకొచ్చి నీ వాకిట్లో పెడతా. నాకు తెలుసమ్మా, నువ్వు కూడా నా కోసం ఏమైనా చేస్తావని. మనిద్దరం కలిసి ఈ రాష్ట్రాన్ని శాసించాలి. తప్పకుండా అన్నయ్య. ఇక మనకు ఎదురే లేదు. మహిమలున్న ఈ ముఖ్యరా మనతో ఉంటే మనం ఏమైనా చెయ్యగలం. అవునన్నయ్య, ముఖ్యరా మన దగ్గర ఉంది కదా. ఇప్పుడు గుళ్ళో అమ్మోరికి ముఖ్యర లేదని తెలిస్తే గొడవ చేస్తారేమో. అది నేను ముందే ఊహించానమ్మా. అందుకే ఒరిజినల్ ముక్కెర తెచ్చేసి అక్కడ అమ్మవారికి డమ్మీ ముక్కెరను పెట్టాను. మరి అది డమ్మీ అని ఎవరికైనా అనుమానం వస్తే? అది డమ్మీ ముక్కెరని ఆ అమ్మోరే కనిపెట్టలేరు. ఇక పిచ్చి జనం ఏం కనిపెడతారమ్మా? నువ్వవేం పట్టించుకోకు. ఏమైనా అయితే చూసుకోవడానికి ఈ అన్నయ్య ఉన్నాడు కదా. ఆ మాట చాలన్నయ్య. ఈ ఎంగేజ్మెంట్ కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతే అంతే చాలు. అత్తయ్య, నువ్వేం కంగారు పడకు. ఎంగేజ్మెంట్ పనులన్నీ నేను చూసుకుంటాను కదా. అవన్నీ మేం చూసుకుంటావమ్మా. నువ్వు ఈ సంతోషంలో తేలిపోతూ ఆ మొక్కెరని పూజ గదిలో ఉన్న అమ్మవారికి పెట్టుకో. ఇక ఈ రాష్ట్రమే నీ కాళ్ల కింద ఉంటుందమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ చెల్లెలి ఆశ తీర్చావు. నీకేమిచ్చినా తక్కువే అన్నయ్య. బంగారం లాంటి కోడల్నిస్తున్నావు కదమ్మా, అది చాలు. సరే అమ్మా, మేము వెళ్ళి ఎంగేజ్మెంట్ పనులు చూసుకుంటాం. నీకు తొందరేం లేదు. ఆ మొక్కెరను తనవి తీరా చూసుకో. ఎంగేజ్మెంట్ టైంకి నిన్ను పిలుస్తాం. అక్షంతలు వేద్దు గాని. అలాగే అన్నయ్య. అమ్మయ్యా. ఏంటి నాన్న, మాయలు మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా ఏంటి? ఆ మొక్కెర ఎలా వచ్చింది నాన్న? రాత్రి మన ప్లాన్ ఫెయిల్ అయింది కదా. మళ్ళీ నువ్వేమైనా మనుషుల్ని పంపావా? ఏం నాన్న, నేను టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను, నువ్వేమో అంత కూల్గా ఉన్నావు. చెప్పు నాన్న, మా తర్వాత మనుషుల్ని పంపించావా? లేదురా. మరి మొక్కెర ఎలా వచ్చింది? అది ఇందాక డమ్మీ మొక్కెర అని చెప్పాను కదా. అవును, అమ్మోరి మొక్కెర మార్చి డమ్మీది పెట్టానన్నావు. నిజానికి అమ్మోరి దగ్గర ఉన్నదే ఒరిజినల్ మొక్కెర. మీ అత్తయ్యకిచ్చింది డమ్మీ మొక్కెర. నానా, మెల్లకరా. మీ అత్తయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తుంది. ప్రస్తుతానికి మీ అత్తయ్యని ఇదే ఒరిజినల్ మొక్కెర అనుకొని
ముందు ఈ ఎంగేజ్మెంట్ అవ్వని, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఆ, నాన్న నువ్వు మామూలోడివి కాదు. ఈలోగా ఆ గుడిని కూల్చైనా సరే ఒరిజినల్ మొక్కెర తీసుకొచ్చి మీ అత్తయ్య దగ్గరున్న ఆ డమ్మి మొక్కెర ప్లేస్లో పెట్టాలి. అది సరే, కానీ నాన్న అత్తయ్యని మోసం చేయడం. రే, ఏరులో మనం కొట్టుకుపోనంత వరకేరా. తన మన అదే మనమే కొట్టుకుపోతామనుకుంటే తన లేదు మన లేదు. సరేనన్నా. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. అయ్యా, భవానీ అమ్మ తప్ప ఈ గుడిని, ఆ అమ్మోర్ని అంత నిష్టగా ప్రేమగా ఎవరూ చూసుకోలేరయ్యా. ఏం చేస్తాం బాబు, అంత బాగా చూసుకున్నా నా బిడ్డని దొంగని చేసి గుళ్ళోకి రావద్దు అని వెలేశారు కదా. భవానీ అమ్మ లేక గుడంతా బోసిపోయిందయ్యా. ఎవరో ఒక అమ్మాయి పంతంతో ఒకరోజు వచ్చింది. నిష్టగా అమ్మోరికి అభిషేకం చేయించేసరికి నా వల్ల కాదని పారిపోయింది. ఈరోజు అమ్మోరికి అభిషేకం చేయడానికి ఇంకెవరో రాలేదయ్యా. పాపం ఊరంతా చల్లగా చూసే అమ్మోరికి ఈ గతి పట్టింది. బాధపడకయ్యా, ఆ అమ్మోరికి అభిషేకం చేయడానికి నా పెద్ద కూతురు కావేరి వచ్చింది. ఇప్పటి నుండి తనే ఆ అమ్మోరికి అభిషేకం చేస్తుంది. నాన్నా, 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 ఏంటమ్మా, ఏమైంది? ఇలా చూడండి. ఈ పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది చూడండి నాన్న. నాన్న, భవానీ అన్నట్టు నిజంగానే గుళ్ళోకి ఎవరో వచ్చారు. ఇదంతా చూస్తుంటే అనుమానంగా ఉంది నాన్న. ఎవరో కావాలనే భవానీని గుళ్ళో నుండి వెలేసేలా చేసి రాత్రి గుళ్ళోకొచ్చారు నాన్న. చెప్పమ్మా, ఏమైంది చెప్పు. భవానీ చెప్పు. ఉంది నాన్న. गिरि नन्दिनि नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्य विरोधिनि वासिनि विष्णुविलासिनि विष्णुनुते. నాన్న, ఇక్కడ చిన్న పాదాలున్నాయి. అంటే అమ్మోరి ముక్కేరని
తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చారు నాన్న. అప్పుడు చెల్లి అడ్డొచ్చింది. అందుకే కుట్ర పన్ని చెల్లిని దొంగం చేసి గుళ్ళో నుండి బయటికి పంపించేసి ఆ ముక్కెరిని దొంగతనం చేయాలని చూశారు నాన్న. అవునమ్మా, ఇదంతా వాళ్ళు అమ్మోరి ముక్కెర కోసమే చేస్తున్నారు. మరింకా ఆలోచిస్తావేంటి నాన్న? ఊరందరికీ చెప్పి చెల్లి మీద పడిన నిందని చెరిపోయాను నాన్న. ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరమ్మా. పైగా ఈ విషయం చెప్పినా దీనికి సాక్ష్యం లేదు కాబట్టి మళ్ళీ మనల్నే నిందిస్తారు. అయితే ఇప్పుడేం చేద్దాం నాన్న? చెయ్యడానికి ఇంకా మన చేతుల్లో ఏమీ లేదమ్మా. అంతా చెయ్యి దాటిపోయింది. మనం చెయ్యాల్సింది ఈ గుడిని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే. ఇక నుండి రాత్రిళ్ళు కూడా గుడికి కాపలా పెంచాలి. మరి చెల్లి సంగతేంటి నాన్న? చెల్లింకా అలా ఉండటమేనా? అది ఆ అమ్మోరు తల్లే చూసుకుంటుందమ్మా. ఇప్పటికే ఆలస్యమవుతుంది. వెళ్ళు, నీళ్లు తీసుకొచ్చి ఆ అమ్మోరుకి అభిషేకం చేయి. అలాగే నాన్న. महिषमस्तक नृत्य विनोदिनी स्फुटरणन्मणि नूपुर मेखला जनन रक्षण मोक्ष विधायिनी ఎందుకమ్మా నా చెల్లిని ఇంత కష్టపెడుతున్నావు? మనిషి ఎక్కడున్నా తన మనసంతా నీ దగ్గరే ఉందమ్మా. త్వరగా నా చెల్లిని గుడిలోకి వచ్చేలాగా చెయ్యమ్మా. అమ్మా, హారతికి సిద్ధం చేసావా? చేశాను నాన్న. తీసుకోమ్మా. పాపం చెల్లి అమ్మోరి హారతి తీసుకోకుండా ఉండలేదు నాన్న. అవునమ్మా, కానీ ఏం చేస్తాం? కర్మ. ఒక్క నిమిషం నాన్న. అమ్మా, కావేరి. పావని, మానస, రమ్య ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా కావేరి, ఏమైంది? అలా వచ్చేసావు? చెప్తాను నాన్న. ముందు నాకు ఇది చెప్పండి. చెల్లిని గుళ్ళోకి రావద్దు అన్నారు కానీ బయటున్న ఆ రావి చెట్టు దగ్గరికి రావచ్చు కదా? రావచ్చు. ఇది చాలు నాన్న. పిల్లలు, మీరంతా మీ ఇంటికి వెళ్ళి అందరూ అద్దాలు తీసుకురండి. తీసుకునొచ్చి ఆ చివరొకటి ఈ చివరొకటి. సరేనా? త్వరగా వెళ్ళిరండి. అలాగే అక్క. మా కావేరి, జాగ్రత్తమ్మా. భవానీ, భవానీ. అక్క, ఏంటక్క? అమ్మోరికి అభిషేకం అయిపోయిందా? దీపం పెట్టేశావా? పూలు తీసుకెళ్ళావా? అమ్మోరిని అందంగా అలంకరించావా? మామూలుగా చూస్తేనే అమ్మోరు ఎంతో అందంగా ఉంటారు. ఇంకా ఛాయాదేవి గారిచ్చిన నగలు వేశాక ఇంకెంత అందంగా ఉండుంటారో. ఒక్కసారి అమ్మోరిని చూడాలనుందక్క. చూపిస్తాన్రా. అక్క, ఏం మాట్లాడుతున్నావు? నేను మళ్ళీ గుళ్ళోకి వస్తే చాలా పెద్ద గొడవలు అవుతాయక్క. నన్ను ఊరు నుంచే పంపించేస్తారు. నువ్వు గుళ్ళోకి అడుగు పెట్టకుండానే అమ్మోర్ని నీకు చూపిస్తారా భవానీ? వద్దమ్మా,
నాన్నగారికి తెలిస్తే కోప్పడతారు. ఏం కాదమ్మా, నేను నాన్నగారికి చెప్పే వచ్చాను. అయినా నేను చెల్లిని గుళ్ళోకి తీసుకెళ్లను. గుడికి దూరంగానే అమ్మా. అయ్యో, నా మాట వినమ్మా. ఊరంతా భవానీ మీద కోపంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో బయటికి వెళ్ళటం అంత మంచిది కాదమ్మా. ఏం కాదమ్మా, చెల్లికేం కాకుండా నేను చూసుకుంటాను. అయ్యో, అది కాదమ్మా, నా మాట ఒకసారి. అమ్మా, చెల్లినొక్కసారి చూసావా ఎలా ఉందో? గుళ్ళోకి వెళ్లకుండా, అమ్మోర్ తల్లిని చూడకుండా నరకం అనుభవిస్తోందమ్మా. కనీసం అమ్మోర్ని చూస్తే కాస్తైనా తన మనసు కుదుట పడుతుందమ్మా. ఆపకమ్మా, ఏం కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాము. ఒప్పుకో అమ్మా. సరేమ్మా. చెల్లి జాగ్రత్త. అలాగే అమ్మా. భవాని, నువ్వే కాదు, అమ్మోరు కూడా నిన్ను చూడాలని ఎదురు చూస్తోంది. రా భవాని. జనని, గుడికి వెళ్ళగానే రేపు అభిషేకానికి కావలసినవన్నీ పంతులుగారిని అడిగి దగ్గరుండి చూసుకో. అలాగేనమ్మా. అంటే బావా నేను కలిసి రేపు అమ్మోరికి అభిషేకం చేస్తున్నామా అత్తయ్య? అవునమ్మా. అమ్మా, ఇప్పుడు ఈ పూజలు అభిషేకాలు అవసరం అంటావా? అంతా అన్నెసెసరీ ప్రోగ్రామ్స్. ఏంటన్నా అలా అంటున్నావు? తప్పు. ఇవి అమ్మోరికి చేసేవి. అలా అంటే అమ్మోరికి కోపం వస్తుంది. నేనన్న ఒక్క మాట కోసం వస్తుందా? రాతని విధిని మనం తప్పించలేం కదా రాహుల్. అలాంటప్పుడు ఎందుకమ్మా ఈ పూజలు అభిషేకాలు? బావా వదిలే, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? బోల్ బావా. ఓం గుహాంబికాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గిరితనూభవాయ నమః. ఓం వీరభద్రప్రసవే నమః. భవాని, నువ్వు ఇక్కడే ఉండు. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. అక్క తీసుకొచ్చావక్క. ఇలా రా. నువ్వు ఇట్రా. కనిపిస్తుందా? పాప, కొంచెం, ఇంకొంచెం. కనిపిస్తుందా? కనిపించట్లేదక్క. కొంచెం ఇలా తిప్పు నాన్న. వావ్, ఎక్సలెంట్ థాట్. కనిపిస్తుందా? లేదక్క. పాపా, ఇలా ఇవ్వు. శ్రీభద్రకాళి శివనాట్య కేళి నాటించవమ్మ
చూశానమ్మా, నిన్ను చూశాను. బాబు, మీ తాతగారు, మీ నాన్నగారు ఈ ఊరు బాగు గురించి ఎన్నో దానధర్మాలు చేశారు. మీ కుటుంబం అంటే ఊరందరికీ ఎనలేని గౌరవం ఉంది. మీరిలాంటి పనులు చేసి ఆ గౌరవాన్ని పోగొట్టకండి. అలా మాట్లాడతారేంటండి? క్షమించండి, ఇందులో రాహుల్ బాబు తప్పేం లేదు. నేనే మా చెల్లెల కోసం. ఈ ఊరుకంటూ కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవి పాటించే నిన్ను గుళ్ళోకి రాకూడదు అని, అమ్మోరి దర్శనం చేసుకోకూడదని వెలేసింది. తనేమీ గుళ్ళోకి వెళ్ళలేదు కదండి, మీరెందుకు భవానీని అంటారు? బాబు, మీకు ముందే చెప్పాను కదా, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి అని. రాహుల్, నువ్వు ఉండు నాన్నా, నువ్వేం మాట్లాడుకో. భవానీ, నువ్వు దొంగతనం చేశావని, నిన్ను గుళ్ళోకి రావద్దని, అమ్మోరిని చూడొద్దని పంచాయతీ తీర్పునిచ్చింది. ఈ ఒక్కసారికి మన్నించండి. ఇంకోసారి ఇలా చేయమంటే మీకు దండం పెడతాను. ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకండి. అవునండి, దయచేసి ఈ విషయాన్ని పెద్ద చేయకండి. అమ్మా, మీరు అడగాల అమ్మా, మీరు గజేంద్రవర్మ గారి కోడలు. ఇంకోసారి పంచాయతీ తీర్పుని లెక్క చేయకుండా హద్దులు మీరితే ఊరి నుండే బహిష్కరిస్తాం. జాగ్రత్త. ఏ మధుర, కళ్ళు కనిపించట్లేదా నీకు? నాన్న, నా కూతురు కారణ జన్మురాలు అని అంటారు కదా. దైవాంశ సంభూతురాలని, అమ్మవారే పుట్టించారు అని అంటూ ఉంటారు కదా. అవన్నీ నిజం కాదక్కా. మధురా! నాన్న!